నమస్తే అండి. గూగుల్ జెమినీ ఏఐ టెక్స్టైల్ డిజైనింగ్కి, శారీ డిజైనింగ్కి ఎలా ఉపయోగపడుతుంది అనే దాంట్లో ఈరోజు ఇంకో వీడియో చూద్దామండి. కొన్ని ఇమేజెస్ డ్రాయింగ్ చేసిన ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసి క్రియేట్ బ్యూటిఫుల్ ఇలా ఒక ప్రొసీజర్ను ప్రాంప్ట్ టైప్ చేసి ఇస్తే ఇలా శారీ లుక్లో క్రియేట్ చేసి ఇచ్చిందండి గూగుల్ జెమినీ ఏఐ. ఇలాగా 4 ఇమేజెస్ ఇస్తే ఇలా డీటెయిల్ పళ్ళు లాగా క్రియేట్ చేసి ఇచ్చిందండి. ఇలా ఇస్తే 2 ఇమేజెస్ ఇలా ఇచ్చిందండి. ఇలా ఇస్తే ఒక డ్రాయింగ్, ఒక మల్టీ కలర్ ఇమేజ్ ఇన్పుట్గా ఇస్తే, ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇలా అవుట్పుట్ ఇలా ఇచ్చిందండి. హ్యాండ్ రైటింగ్ అయితే క్లియర్గా అర్థం చేసుకుంటుంది. ఆల్మోస్ట్ మనం ఏ డ్రాయింగ్ ఉందో ఆ డ్రాయింగ్ ప్రకారం కొద్దిగా ఆల్టర్ చేసి ఇలా మాడిఫై చేసి శారీలో ఆ ఇమేజ్ కూర్చోబెట్టి ఇస్తుందండి, సెట్ చేసి ఇస్తుంది. ఇది ఇంకో డ్రాయింగ్ అండి. ఇలా ఒక మల్టీ కలర్ ప్లస్ ఒక హ్యాండ్ డ్రాయింగ్ది మిక్స్ చేసి ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇలా ఇచ్చింది. ఇలాగా జస్ట్ ఒక పెన్సిల్ స్కెచ్ ఇస్తే అది ఏ ప్లేస్లో తీసుకుంటుంది, ఇన్పుట్ అనే విధానాన్ని బట్టి ఏమో అవుట్పుట్ వస్తున్నట్టుంది. ఇలా ఒక డ్రాయింగ్ ప్లస్ ఒక మల్టీ కలర్ ఇమేజ్ కలిపి ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇలా మల్టీ కలర్ జామ్దాని వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఎలా ఉంటుందో ఆ టైప్లో అవుట్పుట్ ఇస్తుందండి. ఇది బాగుందండి, నచ్చింది.
పెన్సిల్ డ్రాయింగ్ని రికగ్నైజ్ చేసి అవుట్పుట్ బాగా ఇస్తున్నట్టుంది. సేమ్ ఇంకో డ్రాయింగ్, ఇంకో సేమ్ మల్టీ కలర్ ఇమేజ్ యాడ్ చేసి ప్రాంప్ట్ ఇస్తే ఇలా వచ్చింది. కాకుంటే ఇదే ఇమేజ్ రిపీటెడ్గా ఇస్తుంది. ఇది 2-3 సార్లు ఇచ్చింది సేమ్. మల్టీ కలర్ అంటే ఇదే సెల్ఫ్ స్కెచ్లో ఇవ్వాలన్నట్టు ఫిక్స్ అయినట్టుంది ఏఐ. చూడండి, ఇది ఇస్తే ఇలా ఇచ్చింది. లీఫ్ ఇలా ఈ ప్లేస్లో తీసుకుంటుంది. ఏ ఏరియాలో ఏఐ రికగ్నైజ్ చేసి తీసుకుంటుంది అనే విధానాన్ని బట్టి ఇక్కడ సెట్టింగ్లో మార్పున్నట్టుంది. అవుట్పుట్ వచ్చే దీనిలో చూడండి, మ్యాంగో లీవ్స్ అవి సేమ్ ఈ షేప్స్ రికగ్నైజ్ చేస్తున్నట్టుంది ఏఐ. చూడండి, సేమ్ ఇది మళ్ళీ గ్రోంతా